మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మే నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుందంటారు? ఈ నెలలో కన్యా రాశి వాళ్ళకి కుజగ్రహ ప్రాప్తి, ఆంజనేయ స్వామి కటాక్షం, 7వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఎక్కడో వ్యాపారం అయితే బాగా కలిసి వస్తుంది. కష్టపడేట వాళ్ళకి ఫలితం వస్తుంది. ఇప్పుడు దాకా కష్టపడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. జాబ్స్ వస్తాయి. ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ఫేస్ చేయగలుగుతారు. బేసిక్గా ఈ మాసం మీకు సహాయం చేసే వాళ్ళు కూడా మీ బెస్ట్ ఫ్రెండ్, మీ బ్రదర్ ఉంటారు. మనకు ఎవరు సహాయం చేస్తారో మనం వెయిట్ చేస్తూ ఉంటాం. మీ బెస్ట్ ఫ్రెండ్ అండ్ మీ బ్రదర్ వీళ్ళు ఈసారి సహాయం చేస్తారు మీకు. చాలా మంచి విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. చాలాసార్లు మన ఫ్రెండ్స్ కూడా ఏం చేయలేరు మనకు కదా. జాబ్ ఎక్కడి నుంచి ఇప్పిస్తాడు ఫ్రెండ్, కానీ ఈసారి మీకు ఎవరో మీ బెస్ట్ ఫ్రెండ్ వాడ కంపెనీలో ఏదో రిఫరల్లో మీకు ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తాడు. మీ పెద్ద బిగ్ బ్రదర్ మీకు ఆర్థిక సహాయం చేస్తాడు. సో బెస్ట్ ఫ్రెండ్ని బ్రదర్ని చూపించేది కుజగ్రహం. ప్లస్ శని కూడా దాంతో తోడ్పడి ఉంది కాబట్టి కొంచెం ఏజ్లో ఉన్న ఫ్రెండ్ మీకు హెల్ప్ చేస్తారు. ఎవరైనా కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సో సహాయం అయితే ఉంది. సో అలా ఏదో ఒక వ్యాపారం, ఉద్యోగం అయితే చేయాలి. అప్పుడే ముందుకి తీసుకెళ్ళి దాన్ని పెద్దగా చేస్తాడు శని. సో ఆ గ్రోత్ శని ఇస్తాడు, కానీ ముందు చెక్ చేస్తాడు. వీడు చిన్న అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేశాడు. చేయలేదు అని అలా చీచి అనుకుంటే తూతూ నేను చేయని పని అని చెప్పకూడదు. చిన్న పని అయినా చేయాలి. 5,000 అయినా చేయాలి. 5,000కి చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 1,00,00,000 రూపాయలు చేసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. సాఫ్ట్వేర్ మారదు కదా. సాఫ్ట్వేర్ పని చూడు, డబ్బు చూడ మాకు. ఓకే, ఇవాళ ఏముంది అడ్జస్ట్ అవుతాం, రేపు మంచి అవకాశం వస్తుంది కదా. అది సో అవకాశాల గురించి ఇది. మానసికంగా క్యాష్ ఫ్లో మానసికంగా బాగుంటుంది. క్యాష్ ఫ్లో బాగా జరుగుతుంది. సో క్యాష్ ఫ్లో అంటే తెలియకుండా డబ్బులు ఖర్చు అయిపోవడం, తెలియకుండా డబ్బులు ఖర్చు అవుతాయి. జర జాగ్రత్త సుమ. ఏముందిలే 200 మంది 300 పెట్టేద్దాము, 1000 బదులు 2000 పెట్టేద్దాము, అలా 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 తెలియక డబ్బులు అయిపోతాయి. సో క్యాష్ ఫ్లో ప్రాబ్లం కన్యా రాశి వాళ్ళకి ఈసారి కనిపిస్తుంది. క్యాష్ ఫ్లోతో జర జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే ఓ అదృష్టంగా పరిచయం అవుతుంది మీకు. ఒక స్త్రీమూర్తి అనేది పరిచయం అవుతుంది అదృష్టంగా. ఏదో ఒక స్త్రీ, అది ఫ్రెండ్ కావచ్చు, ప్రేయసి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్క కావచ్చు, ఒక స్త్రీమూర్తి వల్ల మీకు ఒక పరిచయం వల్ల ఎంతో కొంత అదృష్టం అనేది వచ్చి పడుతుంది. తర్వాత జీవితంలో హిడెన్ కొన్ని ఉంటాయి. అరే ఆ జాబ్ కూడా ఉంది కదా, అరే ఆ జాబ్ ఇప్పుడు ఎందుకు ఆలోచించలేదబ్బా, అవన్నీ కనపడతాయి. అరే ఇప్పుడు దాకా జాబ్ ఎందుకు చేయలేదబ్బా నేను, అరే అక్కడ టీ షాప్ పెట్టుకోవచ్చు, అక్కడ ఫ్రాంకీలు షవర్మాలు అమ్ముకోవచ్చు, నేనెందుకు ఏదో ప్లాస్టిక్ సామాన్లు అమ్మాలి, అదే పెట్టాలని అలా ఉండిపోయాను. ఆ షాప్ దొరకదు, నువ్వు ప్లాస్టిక్ సామాన్లు అమ్మవు. అక్కడ ఏదో స్టాల్ ఉంది, ఆ స్టాల్ పెట్టుకో, షవర్మా అమ్ముకో కదా. ఆ హిడెన్ సోర్సెస్, హిడెన్ జెమ్స్ అనేవి కనపడతాయి. ఇప్పుడు దాకా నీకు ఏవైతే అసలు ఆలోచనలో లేదు, అవకాశాలని ముందు కనపడతాయి. సో నేను చెప్పింది కూడా అదే. చిన్న జాబ్ వచ్చినా చెయ్యి, వ్యాపారంలో కూడా నాకు ఇష్టం లేదు, ఆ అవకాశం వచ్చిందంటే తీసేసుకో అవకాశాన్ని. అడ్వాన్స్ ఇచ్చి ఆ షాప్కి తీసేసుకో, అక్కడ షవర్మా అమ్ముకో, తర్వాత ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవచ్చులే. సో బేసిక్గా కన్యా వాళ్ళకి ఇది. శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అమృత బలం ఉంటుంది. అమృత బలం అంటే నేను చచ్చిపోను, నేను ఎలాగైనా బయటపడతాను, నాకు ఆ నమ్మకం. కొంతమందికి ఉంటుంది, విపరీతమైన నమ్మకం ఉంటుంది. నాకు ఏం కాదురా భయ్, నాకు యాక్సిడెంట్ అయినా, స్విమ్మింగ్ పూల్లో పడిపోయినా నాకు ఏం కాదు, యాక్సిడెంట్ నుంచి బయటపడతా, పూల్లో ఈతేస్తా.
ఆ అమృత బలం అంటారు దాన్ని. అంటే ఏది జరిగినా ఎంత ఆపద వచ్చినా నేను బయటపడతాను అని ఒక ధైర్యమైన నమ్మకం ఉంటుంది. అంటే దీన్ని బట్టి చెప్పేది ఏంటి, వీడికి ఏ రకంగానే జాబ్ వస్తుందని, వీడికి ఏదో ఒక జాబ్ వస్తుంది. నాకు అది వాచ్మెన్ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ డాక్టర్, ఏదైనా అవ్వచ్చు. వీడికి ఏదో ఒకటి వస్తుంది వీడి స్థాయికి తగ్గట్టు. అంటే వీడికి ఏదో ఒకటి వస్తుందనే నమ్మకం ఉంది. అలానే ఉండాలి. ఇదే చేస్తాను, నేను గ్రేట్, నేను తోపు. గో విత్ ద ఫ్లోలో ఏదో అవకాశం వచ్చింది, ముందు వచ్చే తర్వాత ఇంకోటి వస్తుంది కదా. ఒక్కొక్క మెట్టు తర్వాత రెండో మెట్టు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను అబ్బా, ఇవాళ నాకు ₹1,00,00,000 వచ్చేస్తాయా? రావు. ఇవాళ ఒక 5,000, రేపు 10, తర్వాత 1,00,000, రేపు మంచి బీరం తగిలి ₹1,00,00,000 కూడా రావచ్చు, పెద్ద విషయం కాదు. కానీ నాకు ఒకటేసారి అన్నీ వచ్చేయాలంటే మెల్లిమెల్లిగా ఏది వస్తే అది చేసుకుంటూ అట్లా పోవాలి. సో అది బేసిక్గా చెప్పేదంటే, ఏ పని దొరికితే మీకు ఈ నెల పని దొరుకుతుంది, అవకాశం వస్తుంది. కానీ జాబు చిన్నదా పెద్దదా అని చూడొద్దు. క్లినిక్లో నేను చేయను, నేను హాస్పిటల్లోనే చేస్తాను, ఒక అపోలో హాస్పిటల్లో పని చేయాలి, నేను ఉపాస్ నగర్ని చూడాలి, ఏసీలో పని చేయాలి. ఏదో చిన్న క్లినిక్లో దొరికినా కూడా చేయి ముందు, తర్వాత అపోలో యశోదాలో కూడా దొరుకుతారా నాయన. ముందు డ్యూటీ డాక్టర్గా చేయి, తర్వాత పెద్ద డాక్టర్గా చేయవచ్చు. సో పాయింట్ ఏంటంటే, చిన్న ఉద్యోగం అయినా సాఫ్ట్వేర్లో కూడా చాలా పెద్దవి చిన్నవి అని ఉంటాయి. ఏవో ఉంటాయి సాఫ్ట్వేర్లో కూడా రకరకాలు ఉంటాయి. ఆ చిన్నది వచ్చినా చెయ్యి, ఎక్కడైనా ఏదో ఒకటి చెయ్యి. నేను పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్లో చేస్తానే కాదు, ఏదో చిన్న స్టార్టప్ అయినా చేయొచ్చు. సో అవకాశం ఉంది. కానీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా, చాలా మందికి ఉంటుంది, నేను ₹1,000 చొక్కా వేసుకోలేను, 3,000 చొక్కా వేసుకోవాలి, గోల్డ్ చైన్ వేసుకోలేను. గోల్డ్ చైన్, తులసి మాల కూడా వేసుకోవచ్చు, సిల్వర్ కూడా వేసుకోవచ్చు, స్టీల్ కూడా వేసుకోవచ్చు, అట్లేం లేదు. ఏదో ఒకటి వేసుకో కదా. తర్వాత కొంతమందికి వాటర్ రిలేటెడ్ డిసీజెస్ కూడా రావచ్చు. వాటర్ రిలేటెడ్ డిసీజెస్ వెళ్ళడం కూడా జరగవచ్చు. సో కొంచెం చూసుకోండి. ఆయిల్, వాటర్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తినేటప్పుడు పిచ్చి వాటర్ తాగేసి కొంతమంది జ్వరాలు అవేవో తెచ్చుకుంటారు, విరోచనాలు. వాటర్ తాగేటప్పుడు జాగ్రత్త. కన్యా రాశి వాళ్ళు మే నెలలో వాటర్ మంచి వాటరే తాగాలి, పిచ్చి వాటర్ తాగమాకండి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగొద్దు. ₹10 పోయినా మినరల్ వాటర్ కొనుక్కొని తాగండి. కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మనలో పిచ్చి వాటర్ మన లోపల పోతే లివర్కి జాండీస్ వస్తుంది. జాండీస్ వస్తే చాలా కష్టం. వాటర్తో చాలా జాగ్రత్త. వాటర్ వల్ల మీకు ఇబ్బంది కనిపిస్తుంది. వాటర్ బాడీ కావచ్చు, వాటర్ తాగేటప్పుడైనా కావచ్చు, వాటర్ నీళ్లతో జాగ్రత్త. ముందే చెప్తా, బీ కేర్ఫుల్ విత్ ద వాటర్. అక్కడ వాటర్ ఉంటే తెలియదు, కాల్చారి పడిపోతాం. వాటర్తో జాగ్రత్త కన్యా రాశి వాళ్ళు ఈసారి మే నెలలో. ఇంకేం ప్రాబ్లం అనిపించలేదు. విద్యార్థులకు బాగుంది, జాబ్ చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి అందరికీ మంచి అవకాశాలు ఉండని దాన్ని సరిగ్గా వాడుకోండి. ఒకటే ప్రాబ్లం, వాటర్ వల్ల ఇబ్బంది రావచ్చు. మే నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇంకేమీ లేదు. రెమెడీ చేసుకోవచ్చు దీనికి. వాటర్ అంటే చంద్రుడు, మండే రోజు శివయ్య, ఎందుకంటే శివయ్య మీద గంగాదేవి ఉండేది. వాటర్ అంటే ఆమెను శివయ్యని పూజిస్తే మండే రోజు కుదిరితే ఉపవాసం ఉంటే, మండే లేకపోతే పంచమి రోజు ఏదైనా చాలా మంచిది. బాగా మీకు ఏదైనా గండం ఉంటే తప్పించుకోవచ్చు. మీకు ఏ రకమైన ప్రాబ్లం రాదు, చెప్పలేదు. జాబు, వ్యాపారం, గర్ల్ ఫ్రెండ్, భార్య, ఈ చంద్రుడి వల్లనే వస్తుంది. కాబట్టి కొంచెం సోమవారం రోజు జలాభిషేకం చేసేయండి శివయ్య మీద, శివలింగం మీద. అన్నీ వస్తున్నాయి, చిన్న బ్లాకేజ్ ఎక్కడ కనిపిస్తుంది, జలాభిషేకం చేయండి, వెళ్ళిపోతుంది. పాజిటివ్గా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు తొందరపడి ఒక మాట అంటే మళ్ళీ ప్రాబ్లం. అంటే ఎక్కడో చిన్న బ్లాకేజ్, 1% బ్లాకేజ్ కనిపిస్తుంది. దాన్ని కనుక మీరు సరిగ్గా డీల్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఫ్యూచర్ చాలా బాగుంది. ఆ బ్లాకేజ్ని జరపండి, ఆ చిన్న అవకాశాన్ని తెచ్చుకోండి, తర్వాత దాన్ని మెరుగుపరచుకోండి. శని హెల్ప్ చేస్తాడు దాంట్లో. కానీ ఫస్ట్ పాయింట్, ఇంకా ఎంట్రీ దగ్గర మనకు చంద్రుడు కొంచెం ప్రాబ్లం ఉంది. సో దానికి తగ్గ రెమెడీ ఏంటంటే జలాభిషేకం చేస్తూనే ఉండండి శివయ్యకి. జలాభిషేకం మీకు వాటర్ ఎంత ఉంటుంది, చాలా చీప్ కదా వాటర్ బకెట్ పట్టుకెళ్ళి బాటిల్ మీద బాటిల్ జలాభిషేకం చేయండి.
కుదిరితే చలివేంద్రం ఉంటుంది కదా, అక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ వరకు ఇచ్చేయండి, 2-3 వాటర్ బాటిల్స్ రోడ్డు మీద వరకు ఇచ్చేయండి అండి. వాటర్తో ప్రాబ్లం ఉన్నప్పుడు వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసేయాలి, అంతే కదా. 2-3 మినరల్ వాటర్స్ అలా ఇచ్చేయండి. అక్కడ రోడ్డు మీద చాలా మంది ఉంటారు కదా, వాటర్ ఇస్తే తీసుకున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు. సమ్మర్లో ఇచ్చేయండి, అక్కడ రోడ్డు మీద వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు, యాచకులు, వాళ్ళకి మినరల్ వాటర్ ఇవ్వండి. పిచ్చి వాటర్ ఇవ్వద్దు, మంచి వాటర్ మినరల్ వాటర్ ఇవ్వండి. అది మీరు ఎంత మంచి డొనేషన్ చేస్తే మీకు అంత తిరిగి వస్తుంది అది. సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ మే నెల ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.